కృష్ణా తీరాన సాగే 9 రకాల దివ్యహారతుల వైభవం మళ్లీ కనువిందు చేస్తోంది. విజయవాడ పవిత్ర సంగమంలో కృష్ణానది హారతి 2015 నుంచి 5 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మాత దుర్గమ్మ ఇంద్రకీలాద్రి క్షేత్రం దిగువన దుర్గా ఘాట్ వద్ద హారతులు మొదలయ్యాయి. గతంలో కృష్ణా గోదావరి సంగమ ప్రదేశమైన పవిత్ర సంగమంలోనూ హారతులు పునరుద్దరించాలని సీఎం చంద్రబాబు చేసిన సూచనకు దేవాదాయ శాఖ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చకచకా స్పందించాయి. సంధ్యా సమయంలో వేద మంత్రాలు, శంఖనాదాలు, మంగళ వాయిద్యాల మధ్య కృష్ణమ్మ అల్లపై నవహారతుల కాంతి పుంజాలు భక్తులను మళ్లీ పరవశింపజేశాయి. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు, కృష్ణవేణి నది హారతుల దుర్గగుడి దగ్గర అక్కడ ఇస్తున్నప్పటికీ పవిత్ర సంగమంలో కూడా ఇవ్వాలి అనేటటువంటి దీంతో ఇదంతా అభివృద్ధి చేసి ఒక టూరిజం ప్రదేశం కింద ఏర్పాటు చేయాలనే తత్సంకల్పంతో దేవాదాయ శాఖ వారికి మరి ముఖ్యంగా దుర్గ దేవస్థానం వారికి ఆదేశములు ఇచ్చి ఉన్నారు. ఆ కారణంగా ఈ పవిత్ర హారతులు ఇక్కడ పునఃప్రారంభం చేయడం జరిగింది. నిత్యము కూడా ఇక్కడి నుంచి కూడాను ఇక్కడ హారతులు ఇవ్వాలని చెప్పని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ హారతులు అనేది గతంలో మన ముఖ్యమంత్రి వర్యులు 2015లో స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ టూరిస్టులు రావడం కానీ, చుట్టుపక్కల ప్రాంతాలలో రావడం కానీ చాలా ఎంజాయ్ చేశారు. ఇటువంటి ప్రదేశంలో ఇది టూరిస్ట్ ప్లేస్గా చేయాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ బోర్డు తరఫున, మా దేవాలయం తరఫున మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకరోజు ఇది పండగ వాతావరణంలాగా ఆహ్వానిద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఇక్కడ దుర్గగుడి నుంచి ఒక బస్సు మాదే వెహికల్ పెట్టి టూరిస్టులను ఇక్కడికి తీసుకొస్తానికి ఒక సరదాగా ఇది ఒక ప్లేస్ లాగా మరి వచ్చిన వాళ్ళు నదిలో దిగి స్నానం చేస్తారు. అన్ని వసతులు, ఏ ప్రమాదం లేకుండా ఇక్కడ ఈ లోకల్ ఉన్న మరి కార్పొరేషన్తో అన్ని ఏర్పాట్లు చేయించి మరి ఇక్కడ అటువంటి ప్లాన్ కూడా ఒకటి ఉంది.